మనం మాట్లాడే దగ్గర కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చేసినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను చేసుకుని ప్రజలలో గొడవలు లొల్లులు అల్లలు కాకుండా ప్రయత్నం చేస్తుంది. దాని పేరుతో ఇవాళ ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఇవాళ అనేక రకాల ఆరోపణలు చేసి ఇవాళ తెలంగాణ ప్రదాత అయినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి తెలంగాణ పిత అటువంటి కేసీఆర్ గారికి మరి సిట్ నోటీసులు పంపించడం అనేది అత్యంత దుర్మార్గమైన వ్యవస్థ. అంటే ఏదైతే మీకు గతంలో జరిగిన ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ మీరు డైరెక్ట్గా దొరికిన కేసులు అవి, కానీ వాటిని ఇవాళ కప్పిపుచ్చుకోవడం కోసం వాటిలో లబ్ధి పొందడం కోసమే ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించి ఒక భయభ్రాంతులు తెలంగాణలో మళ్లీ ఆ మున్సిపాలిటీలో కూడా అధికారం చేపట్టాలనే ఒక ఆకాంక్షతో ఇవాళ ఇటువంటి నోటీసులు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని సైతంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతిపిత తెలంగాణ కేసీఆర్ గారికి సిటీ పేరిట నోటీసులు ఇచ్చి అదేవిధంగా కాళేశ్వరం విచారణ పట్ల సిపిఎం నోటీసులు ఇచ్చి ఇలా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపడుతూ ఉంది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ అరాచక పాలనని ఈరోజు ప్రజలు గుర్తించి దాని యొక్క ఈ అరాచక పాలన ప్రజలను అణచివేస్తున్న సందర్భంలో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వేస్తా ఒక అసలేని వాదన సిద్దిపేట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి సిగ్గించడం అవసరం.